హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామంది బ్యాంకులో జాబ్ తెచ్చుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. బ్యాంకులో జాబ్ సాధించడం ఒక కలలా అందరూ భావిస్తూ ఉంటారు. అయితే మీకోసం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే నేను మీకు తెలియజేస్తాను. ఇది సెప్టెంబర్ 1న రిలీజ్ చేశారనమాట. ఇంకా 21 సెప్టెంబర్ వరకు ఈ నోటిఫికేషన్కి ఇంకా డేట్ అయితే ఉందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. మీ ఏజ్ లిమిట్ ఇంకా మీ స్టడీ క్వాలిఫికేషన్ చూసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి అనమాట. ఈ పోస్టులు వివరాలు వచ్చేసరికి 13,217 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాబ్ అనేది తప్పకుండా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. 7,972 పోస్టులు అయితే ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు అయితే పీఓ పోస్టులు అనమాట. 3,907 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ రోల్స్ అనమాట. ఇవన్నీ కూడా మిగతా అన్నీ కూడా ఈ ఖాళీలు అనమాట. కాబట్టి తప్పకుండా మీరు మీ ఏజ్ లిమిట్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెప్తాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. ఇంకా స్పెషల్ పోస్టులకి అయితే కొంచెం చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 క్లర్క్ పోస్టులకు వచ్చేసరికి 18 to 28 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగతా వాటికైతే 32 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. కాబట్టి మీరు ఆ ఏజ్ లిమిట్ చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒక్కసారి చెక్ చేసి చూడండి. దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇక్కడ 13,217 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ పోస్టులు అనేది మీకు క్లియర్గా అక్కడ కనపడుతుంది. మీరు దాని మీద ఆ పోస్టుల మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడెక్కడ నోటిఫికేషన్ ఉంది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనపడతాయి. కాబట్టి తప్పకుండా మీరు ఐబీపీఎస్లో బ్యాంక్ జాబ్ తెచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎగ్జామ్ డేట్ లాస్ట్ డేట్ చెప్పాను కదా, 21 సెప్టెంబర్ లోపు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఫీజు విషయం వచ్చేసరికి 850 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుందన్నమాట జనరల్ ఓబీసీ వాళ్ళకి. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 175 రూపీస్ మాత్రమే అనమాట. ఇంకా ఫీజు శాలరీ విషయానికి వచ్చేసరికి 35,000 నుంచి 37,000 దాకా ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులకి అయితే వీళ్ళకైతే ఇస్తారనమాట. ఇంకా ఆఫీసర్ స్కేల్ 1కి అయితే 60,000 నుంచి 61,000 వరకు పర్ మంత్ అనేది శాలరీ అయితే వస్తుంది. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2 వాళ్ళకైతే 75,000 నుంచి 77,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్కేల్ 3 వాళ్ళకైతే 80,000 to 90,000 వరకు అయితే వచ్చేది శాలరీ అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. కాబట్టి తప్పకుండా మీరు అప్లై అయితే చేసుకోండి. అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మొత్తం పూర్తి వివరాలు తెలుసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి అనమాట. ఇలాంటి జాబ్ డీటెయిల్స్ కానీ ఇంకా బిట్స్ కానీ ఎగ్జామ్స్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా బిట్స్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. నేను ప్రతి వీడియోలో 20 బిట్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.